వెల్కమ్ టు సాయిస్ విద్యావర్ధి కాంపిటేటివ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ ఉగాది సందర్భంగా రిలీజ్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఇందులో మనకి మే 15వ తారీఖు నుంచి విడతల వారీగా దశల వారీగా నోటిఫికేషన్స్ అయితే విడుదల కాబోతున్నాయి. ఇందులో ఏపీఎస్సి గ్రూప్ 1, గ్రూప్ 2 మరియు డిఎస్సి, ఇతర హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్, తాజాగా రిలీజ్ అయిన హైకోర్టు అసిస్టెంట్ ఎగ్జామినర్ పోస్టులకు సంబంధించిన కొన్ని నోటిఫికేషన్స్ అయితే మనకి ప్రస్తుతం రిలీజ్ అయ్యాయి, త్వరలో రాబోతున్నాయి. ఇందులో మనకి జనరల్ స్టడీస్ అనేది కీలక పాత్ర వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే మనం ఇండియన్ హిస్టరీ టాప్ 10 బిట్స్ గురించి అయితే ఇవాళ తెలుసుకుందాం. ఇందులో మొదటి ప్రశ్న, జలియన్ వాలాబాగ్ దురంతం ఎప్పుడు జరిగింది? ఆప్షన్ ఏ 1919 ఏప్రిల్ 4, ఆప్షన్ బి 1919 ఏప్రిల్ 6, ఆప్షన్ సి 1919 ఏప్రిల్ 10, ఆప్షన్ డి 1919 ఏప్రిల్ 13. దీని సరైన జవాబు ఆప్షన్ డి 1919 ఏప్రిల్ 13. 1919 ఏప్రిల్ 13 అయితే మనకి జలియన్ వాలాబాగ్ దురంతం అయితే మనకి జరిగింది. ఇక రెండో ప్రశ్న విషయానికి వస్తే, డాక్టర్ సత్యపాల్ మరియు సైఫుద్దీన్ కిచ్లు అరెస్టుకు నిరసనగా జలియన్ వాలాబాగ్లో శాంతియుత బహిరంగ సభ ఎక్కడ జరిగింది? అంటే ఇక్కడ డాక్టర్ సత్యపాల్ మరియు సైఫుద్దీన్ కిచ్లు అరెస్టుకు నిరసనగా జలియన్ వాలాబాగ్లో శాంతియుత బహిరంగ సభ అయితే జరిగింది. అయితే ఈ జలియన్ వాలాబాగ్ ఏ ప్రదేశంలో గలదు, ఎక్కడ గలదు అని మనకు క్వశ్చన్ అడిగితే దాని ఆప్షన్ ఏ చంపారన్, ఆప్షన్ బి అహ్మదాబాద్, ఆప్షన్ సి మహారాష్ట్ర, ఆప్షన్ డి అమృత్సర్. దీని సరైన జవాబు ఆప్షన్ డి అమృత్సర్. అమృత్సర్లో అయితే జలియన్ వాలాబాగ్ ఉంది. ఆ జలియన్ వాలాబాగ్లో డాక్టర్ సత్యపాల్ మరియు సైఫుద్దీన్ కిచ్లు అరెస్టుకు నిరసనగా శాంతియుత బహిరంగ సభ అయితే జరిగింది. ఇక మూడో ప్రశ్న విషయానికి వస్తే, జలియన్ వాలాబాగ్ దురంతానికి మరొక పేరు? ఆప్షన్ ఏ ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామం, ఆప్షన్ బి నివారణ హత్య, ఆప్షన్ సి డయ్యర్ గోబ్యాక్, ఆప్షన్ డి అమృత్సర్ మారణకాండ. సరైన జవాబు ఆప్షన్ డి అమృత్సర్ మారణకాండ. జలియన్ వాలాబాగ్ దురంతానికి మరొక పేరు అమృత్సర్ మారణకాండ. ఈ బిట్స్ అయితే మనకి ఖచ్చితంగా జనరల్ స్టడీస్లో, ఇండియన్ హిస్టరీ టాపిక్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అయితే మీకు ఇవాళ వీడియో రూపంలో అందించడం జరుగుతుంది. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే దయచేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ పరిధిలో ఉన్న నిరుద్యోగ మిత్రులు ఎవరైతే గ్రూప్ 1 మరియు 2 ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇక నాలుగో ప్రశ్న విషయానికి వస్తే, జలియన్ వాలాబాగ్ దుర్ఘటనకు వ్యతిరేకంగా నైట్హుడ్ బిరుదును త్యజించిన వారు ఎవరు? ఆప్షన్ ఏ శంకరన్ నాయర్, ఆప్షన్ బి గాంధీజీ, ఆప్షన్ సి రవీంద్రనాథ్ ఠాగూర్, ఆప్షన్ డి మాంటేక్. దీని సరైన జవాబు ఆప్షన్ సి రవీంద్రనాథ్ ఠాగూర్. జలియన్ వాలాబాగ్ దుర్ఘటనకు వ్యతిరేకంగా నైట్హుడ్ బిరుదును త్యజించిన వారు ఎవరు? సరైన జవాబు ఆప్షన్ సి రవీంద్రనాథ్ ఠాగూర్. రవీంద్రనాథ్ ఠాగూర్ జలియన్ వాలాబాగ్ దుర్ఘటనకు వ్యతిరేకంగా తనకు ఇచ్చిన నైట్హుడ్ బిరుదును త్యజించడం జరిగింది, అంటే వదిలివేయడం జరిగింది. ఇక నాలుగో ప్రశ్న విషయానికి వస్తే, జలియన్ వాలాబాగ్ దుర్ఘటనను హిమాలయం అంతటి తప్పిదం అని వ్యాఖ్యానించింది ఎవరు? ఆప్షన్ ఏ ఠాగూర్, ఆప్షన్ బి డాక్టర్ సత్యపాల్, ఆప్షన్ సి లార్డ్ చామ్స్ఫోర్డ్, ఆప్షన్ డి గాంధీజీ. దీని సరైన జవాబు ఆప్షన్ డి గాంధీజీ. జలియన్ వాలాబాగ్ దుర్ఘటనను హిమాలయం అంతటి తప్పిదం అని మహాత్మా గాంధీజీ అయితే వ్యాఖ్యానించడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ హిస్టరీ టాప్ 10 బిట్స్ని అయితే మీకు ఇవాళ వీడియో రూపంలో తీసుకురావడం జరిగింది. ఇక ఐదవ ప్రశ్న విషయానికి వస్తే, డిఫెండర్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్ ఇన్ ఇండియా అనే బిరుదు ఈ క్రింది ఎవరికి కలదు? ఆప్షన్ ఏ డిస్రెయిలీ, ఆప్షన్ బి హకీమ్ అజ్మల్ ఖాన్, ఆప్షన్ సి మాంటే, ఆప్షన్ డి మైకెల్ ఓ డయ్యర్. సరైన జవాబు ఆప్షన్ డి మైకెల్ ఓ డయ్యర్. డిఫెండర్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్ ఇన్ ఇండియా అనే బిరుదు మైకెల్ ఓ డయ్యర్కి కలదు. ఈయనే మనకి కాల్పులు అయితే జరపడం జరిగింది. జలియన్ వాలాబాగ్ నరమేధానికి ఈయనే ఆద్యుడిగా మనం చెప్పవచ్చు. డిఫెండర్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్ ఇన్ ఇండియా అనే బిరుదు జనరల్ డయ్యర్కి సంబంధించింది. ఇక తర్వాత ప్రశ్న విషయానికి వస్తే, జలియన్ వాలాబాగ్ దురంతాన్ని ప్రత్యక్షంగా చూసిన ఈ క్రింది ఎవరు? జలియన్ వాలాబాగ్ ఘటనకు ప్రతీకారంగా 1940 మార్చి 13 డయ్యర్ను లండన్లో
క్యాక్స్టన్ హాల్లో కాల్చి చంపడం జరిగింది? ఆప్షన్ ఏ శంకరన్ నాయర్, ఆప్షన్ బి ఉద్ధమ్ సింగ్, ఆప్షన్ సి కన్నయ్యలాల్, ఆప్షన్ డి శంకర్లాల్. దీని సరైన జవాబు ఆప్షన్ బి ఉద్ధమ్ సింగ్. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ని మీ ముందుకైతే తేవడం జరిగింది. దయచేసి మీరు ఒక పుస్తకాన్ని తీసుకుని ఆ పుస్తకంలో ఇవన్నీ నోట్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉపయోగకరంగా ఉంటుంది. తర్వాత ప్రశ్న, జలియన్ వాలాబాగ్ మెమోరియల్ను నిర్మించిన బెంజమిన్ పోల్క్ ఈ క్రింది ఏ దేశానికి చెందినవాడు? ఆప్షన్ ఏ ఇంగ్లాండ్, ఆప్షన్ బి అమెరికా, ఆప్షన్ సి కెనడా, ఆప్షన్ డి రష్యా. దీని సరైన జవాబు అమెరికా. అమెరికా దేశానికి చెందిన బెంజమిన్ పోల్క్ జలియన్ వాలాబాగ్ మెమోరియల్ని అయితే నిర్మించడం జరిగింది. అమెరికా దేశానికి చెందిన బెంజమిన్ పోల్క్ జలియన్ వాలాబాగ్ మెమోరియల్ని మనకి ప్లాన్ చేయడం, నిర్మించడం అయితే మనకి జరిగింది. ఇక తర్వాత ప్రశ్న మోస్ట్ ఇంపార్టెంట్, జలియన్ వాలాబాగ్ మెమోరియల్ను 1961వ సంవత్సరంలో ఆవిష్కరణ చేసిన వారు ఎవరు? ఆప్షన్ ఏ బాబు రాజేంద్ర ప్రసాద్, ఆప్షన్ బి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఆప్షన్ సి మౌలానా అబుల్ కలాం ఆజాద్, ఆప్షన్ డి రంజిత్ సింగ్. దీని సరైన జవాబు ఆప్షన్ ఏ బాబు రాజేంద్ర ప్రసాద్. జలియన్ వాలాబాగ్ మెమోరియల్ను 1961వ సంవత్సరంలో ఆవిష్కరణ చేసిన వారు ఎవరు? ఆప్షన్ ఏ బాబు రాజేంద్ర ప్రసాద్, ఆప్షన్ బి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఆప్షన్ సి మౌలానా అబుల్ కలాం ఆజాద్, ఆప్షన్ డి రంజిత్ సింగ్. దీని సరైన జవాబు ఆప్షన్ ఏ బాబు రాజేంద్ర ప్రసాద్. ఈ ప్రశ్నలు మీరు ఎక్కడైనా నోట్ చేసుకుంటే మీ ప్రిపరేషన్లో ఖచ్చితంగా ఉపయోగపడతాయి. ఇక చిట్ట చివరి ప్రశ్న, జలియన్ వాలాబాగ్ దుర్ఘటన సంఘటన కాలంలో వైస్రాయ్గా ఉన్న వ్యక్తి ఎవరు? ఆప్షన్ ఏ ఎడ్విన్ మాంటేగ్, ఆప్షన్ బి థామస్ స్మిత్, ఆప్షన్ సి చేమ్స్ఫర్డ్, ఆప్షన్ డి విలియం హంటర్. దీని సరైన జవాబు ఆప్షన్ సి చేమ్స్ఫర్డ్. జలియన్ వాలాబాగ్ దుర్ఘటన సంఘటన కాలంలో వైస్రాయ్గా ఉన్న వ్యక్తి పేరు చేమ్స్ఫర్డ్. దయచేసి ఈ వీడియోని చివరి వరకు చూసి మీకు మీ ప్రిపరేషన్లో ఈ బిట్స్ అయితే ఉపయోగపడతాయని అనుకుంటే వెంటనే మన వీడియోకి ఒక లైక్ ఇచ్చి, ఇంకా ఏమన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ పరిధిలో ఉన్న గ్రూప్ 1, గ్రూప్ 2 మరియు ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ మన ఛానల్ని చేరవేసి సబ్స్క్రైబ్ చేసేలా చూడగలరు. థ్యాంక్ యూ సో మచ్.